ఓటమి తర్వాత మొదటిసారిగా చంద్రబాబు ఇంటికొచ్చి జగన్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి ఇక జైలుకెళ్ళక తప్పదని చంద్రబాబుని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి మన జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఆయన ఇచ్చేటువంటి రేంజ్ అయితే వేరే లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఏది ఏవైనా అభిమానులు సైతం వీటికి సంబంధించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఒక్కసారిగా అందరూ కూడా షాక్‌లో ఉంటున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ప్రతి రోజు కూడా వీటికి సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని మరి చంద్రబాబు అయితే ఆలోచన చేస్తుండగా మరి నారా చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి కలిసారట. చంద్రబాబు ఇంటికొచ్చి నేరుగా శుభాకాంక్షలు అందించారట. గతంలో తను పెట్టిన ఇబ్బంది వల్ల చంద్రబాబుకి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, అప్పట్లో అధికార దాహంతో కాదు, కానీ చెయ్యక తప్పలేదని, కాబట్టి ఇప్పుడు ప్రతీకారం జ్వాలలు అయితే తీర్చుకోకుండా ఉంటే బెటర్‌గా ఉంటుందని, ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలు తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోయినట్టుగా సమాచారం. నారా చంద్రబాబు నాయుడు ఇంటికి జగన్ వచ్చి అలా మాట్లాడడంతో మరి ప్రస్తుతం అధికారంలో రాగద్వేషాలకు అతీతంగానే రాజకీయాలు చేస్తున్నామని, కక్ష సాధింపులు ఉండవంటూ భయపడాల్సిన అవసరమే లేదు. కానీ అధికార దుర్వినియోగం చేస్తే మాత్రం ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని చంద్రబాబు లైట్‌గా వార్నింగ్ ఇచ్చారట.